డిడ్ యూ ఫేస్ ఎనీ బ్యాడ్ బ్రేకప్ ఆ టైంలో? అమ్మాయిలా? బ్రేకప్ అమ్మాయిలతో అవుతుంది. అమ్మాయిలే కరువు అంటే మళ్ళీ అమ్మాయిలతో బ్రేకప్. అమ్మాయిలు మళ్ళీ ఓకే అమ్మాయా నువ్వు బాగుంటుంది, నువ్వు డైరెక్ట్ రూలింగమే వాడేవు. సో అమ్మాయిలు కాదు, అమ్మాయి. ఓకే ఆఫ్ కోర్స్ బ్రో, బ్రేకప్, ఒక బ్యూటిఫుల్ బ్రేకప్ అది కూడా. బ్యూటిఫుల్ బ్రేకప్, మంచి బ్రేకప్. అంటే బ్రేకప్స్ అంత బ్యూటిఫుల్ గా ఉండవు కదా. ఉంటాయి అప్పుడప్పుడు అండర్స్టాండింగ్ ఉంటే ఉంటాయి. మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే అవతల ఫ్యామిలీ ప్రెషర్స్ వాళ్ళకు ఉన్నాయి, ఇటు సైడ్ మన సక్సెస్ ప్రెషర్స్ ఉన్నాయి. సో రెండు బ్యాలెన్స్ అవ్వలేదు. అండ్ దెర్ ఇస్ నథింగ్ టు షో ఫ్రమ్ మై సైడ్ ఎక్సెప్ట్ యాక్టింగ్. సో ఆ టైంలో ఐ అగ్రీ, ఒక పేరెంట్ ఒక అమ్మాయిని వాళ్ళు పెంచినప్పుడు నేను అటు సైడ్ కూడా ఆలోచించే స్టేజ్లో ఉన్నప్పుడు ఐ థాట్ లైక్ వాళ్ళ పేరెంట్స్ ఖచ్చితంగా వాళ్ళ అమ్మాయి బాగుండాలని కోరుకుంటారు. నేను ఆ టైంలోనే తనకు చెప్పాను, ఐ కాంట్ ఆస్క్ యూ టు వెయిట్. అండ్ నేను ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయమంటానో నాకే తెలియదు. సో ఈరోజు నీకు మీ ఇంట్లో చిన్న దే ఆర్ ఆల్రెడీ దే కేమ్ టు నో దట్ సమ్మన్ ఎవరితోనో మాట్లాడుతుంది, దీంతో ఇప్పుడు పెళ్లి చేసేయాలి అని థాట్ వచ్చేసింది అక్కడ. నువ్వు దొరికే ఒక రెడ్ హ్యాండెడ్గా. సో నేను అదే చెప్పాను, లైక్ గో విత్ యువర్ మామ్ డాడ్, వాళ్ళ కాల్నే యాక్సెప్ట్ చేయి. బికాస్ నాకు తెలీదు నేను ఎప్పుడు సక్సెస్ కొడతానో తెలీదు, కానీ నేను వెయిట్ చేయమని చెప్పడం కూడా నా మూర్ఖత్వం అయింది. దెన్ ఇంట్లో నువ్వు ఆర్ యూ షూర్ అని, ఆర్ యూ షూర్, లెట్స్ హ్యావ్ ఎ గుడ్ బ్రేకప్ అని చెప్పి వీ హ్యాడ్ ఎ గుడ్ బ్రేకప్.